నమస్తే. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో అధికారాన్ని నిలిపి మన తెలంగాణను చూపించినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నటువంటి సురభి వాణిదేవి గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్కారం. భారత రత్న అవార్డుని పివి నరసింహారావు గారికి అందించిన తర్వాత మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చాలా పొగుడుతూ వస్తున్నారు. పివి గారికి ఈ భారతరత్న అందించడం మీద మీ యొక్క స్పందన ఎలా ఉందండి? శత జయంతి ఉత్సవాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. నన్ను మా తమ్ముడు ఇద్దరిని విసరటాన్ని అలాగే ఒక చిన్న కమిటీని కూడా ఏర్పాటు చేసి సాహిత్య సభలు, పొలిటికల్ సభలు, అట్లాగే ఆయన ఇష్టమైన అన్ని రంగాల పట్ల రకరకాల యాక్టివిటీస్ త్రూ అవుట్ ఇయర్ 12 నెలలు ప్రతి నెలకు 2 ప్రోగ్రామ్స్ చేయడం చేయడమే కాకుండా, కానీ అసలైన ఏ పార్టీలో పనిచేశారో వాళ్ళు గుర్తించలేదు. అది గమ్మత్తైన విషయం. భారతీయ జనతా పార్టీలో నాన్నగారు ఎప్పుడు లేరు, కానీ సత్సంబంధం అందరితోనే. ఎవరు ఆయన అజాత శత్రువు, ఎవరితోనే శత్రుత్వం లేదు. మంచి మాట. మనకు దాంట్లో ఒక పోయే ఉంటుంది, ఎప్పుడు సంస్కృత పాఠం నేర్చుకుంటున్నప్పుడు అంటే మనం నగలు కాదు, మనకు సుగంధ ద్రవ్యాలు కాదు, ఇవన్నీ మనకు వాగ్భూషణం ఒక మంచి మాటతో. శత్రువులే లేరు ఆయనకు, ఆపోజిషన్ పార్టీనే లేదు. బీజేపీ ప్రభుత్వం ఇంత గుర్తించడానికి కారణం ఏంటిదంటే, మంచి వాళ్ళకి ఎప్పుడన్నీ చెయ్యాలి. అట్లా చేస్తేనే కొన్ని చేయడం వల్ల మన గొప్పతనం మనకి ఏమంటారు, మన పరువు పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది, మన గొప్పతనం పెరుగుతుంది. పెద్దవాళ్ళకు నమస్కరించడంతో మన సంస్కారం పెరుగుతుంది. అది బాగా బీజేపీలో బాగా తెలుసు. ఈ మన సంస్కారాలన్నీ చాలా బాగా తెలుసు కనుక మన అందరినీ దేశానికి అందరికీ ఇంత సేవ చేసిన మహానుభావులు చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళు భారతరత్న ఇవ్వడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ వాణిదేవి గారు నరేంద్ర మోదీని పొగుడుతున్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు అని ప్రస్తుతం చర్చనీయాంశం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే కొద్ది రోజుల్లో వాణిదేవి గారు ఏమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందండి? ఏదైనా ప్రజాసేవ చేయాలంటే ఒక అధికారం ఉండాలి. అధికారం లేకుంటే ప్రజాసేవ చేయలేదు. ఇట్లా నాకు కొంచెం పొగరు ఉండేది. అట్లాగే రామానంద తీర్థ తరఫున నేను అనేక కార్యక్రమాలు నెలకు 2 తప్పకుండా కాలేజెస్ అటువైపున ఆ పని చేసుకుంటూ కూడా నేను నెలకు తప్పకుండా 2 ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ ఆడపిల్లల కోసం తీసుకొచ్చి ఇప్పుడైనా కూడా ఒక చిన్న అవకాశం నాకు ఇచ్చారు. నాకు నా మానాన్న నేను క్యాంపస్లో ఉన్నప్పుడు మరి రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఓటర్లకు నాకు అంటే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి మంచి అవకాశం ఇచ్చిన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి నా మీద ఎంతో భరోసాతో నన్ను గెలిపించినారు. ఎమ్మెల్సీ చేస్తున్నారు. నాకు తోచినంత, నాకు తెలిసినంత సహాయం చేస్తుంది. ఒక్క మాట మాట్లాడుకుందాం. ప్రస్తుత సీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో బ్యాగ్ సర్దుకుని పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎందుకంటే అధికార పార్టీ సరిగ్గా మీకు కూడా విద్యాలయాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటిప్పుడు నయానో భయానో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మిమ్మల్ని పిలిస్తే కనుక వాణిదేవి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోవచ్చు. పిలిస్తే కనుక పిలుస్తారని నేను అనుకోను. ఇది నిజం కదా, చరిత్రలో లేదా? నేనేం మార్చలేను కదా, నేనేమి చరిత్రను మార్చలేను కదా. ప్రజలు చూస్తున్నారు కదా, దేశ ప్రజలందరూ. నేను ఇప్పుడు అధికారం కోసం భయానికి నేను పార్టీ మారేది తెచ్చుకుంటాను. చాలా అపోహలు ఉంటుంది. అంతకన్నా ఇంకా ఆత్మహత్య లేదు. అది పెద్ద ఆత్మహత్య. నిమిషానికి ఒక అధికారం వస్తుందంటే ఇక్కడి నుంచి జంప్ చేయడం, అక్కడి నుంచి ఇంకో జంప్ చేయడం, చచ్చేదాకా ఒకే పార్టీని పట్టుకోవాలి, ఒకే విలువల కోసం పోరాడాలి. అప్పుడే నీ క్రెడిబిలిటీ. అంతేగాని జీవితానికి సార్థకం ఉంటుంది. చాలా మందిని ఇప్పుడు చూసినా చూడండి, ఇప్పుడు ఈ ఎలక్షన్ డిక్లేర్ చేయగానే వెంటనే దీంట్లో అనేక అధికారాలు, మంత్రి పదవులు పొందిన వాళ్ళు కూడా ఇవాళ అసలు యాక్చువల్లీ మా కేసీఆర్ గారికి అడ్డంపడి కాలు విరిగింది. ఆయన మామూలుగా ఏదో నంది హిల్స్లో చిన్న మామూలు ఇల్లు ఉంది. సో అది మరి ఒక
మాజీ సీఎం ఉండాలి అని అంటే ఇక వాళ్ళ గురించి ఎంతమంది వస్తారు. అందులో మాజీ అనుభూతి గారు మాకు ప్రధాన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి. సో అది సరిపోదు, ఇల్లే ఏం చేసినా సరిపోదు. మరి మెడికల్ ఎయిడ్ కావాలంటే మరి ఊళ్ళో ఉంటే అక్కడి నుంచి రావడం చాలా కష్టం అవుతుంది. సో కొందరు ఇప్పుడు పోటీ చేస్తున్న ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్న మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ పేర్లు ఎందుకు నేను తీసుకోవాలి, అసలు మా దగ్గర ఉండండి, మా ఇంట్లో ఉండండి అని ఆఫర్ చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీకి మారిపోయి ఆ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి గారే ఉన్నారు. కడియం శ్రీహరి గారు నా బిడ్డకు తను ఆ రాజయ్య గారిని దోషించుకొని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. శేషన్ గారు అక్కడ పోనీ గెలిచిన తర్వాత ఊరుకున్నాడా, మారిపోయి తన బిడ్డకు ఎంపీ కావాలి, ఎంపీ సీట్ కావాలి, పోనీ ఎంపీ సీట్ ఇచ్చినాడు. అవి రెండు వేస్తే పోనీ పార్టీ నుంచి చేసినా తెల్లారి కానీ రెండు ఇచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీ బిడ్డకు టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు పార్టీ మార్చేస్తావు. ఇది ఏం విలువలు వెళ్ళిపోతున్నాయి రాజకీయాలు. సరే రాజకీయాలంటే ఎప్పుడైనా సత్తా కోసం ఏదో కొంచెం ఇంట్రెస్ట్ చేస్తుంటారు కావచ్చు, కానీ పూర్తిగా విలువలను తుంగల దొక్కడం అనేది నాకు బాగా నచ్చలేదు. సవితా రెడ్డితో మేము కూడా తిరిగినాక చెప్తున్నాను, అందరం కలిసి మరి ఆయన గెలిపించుకున్నాం. ఎంపీ ఆయన ఎంత బాగా సెట్ అయిపోయినాడు, మంచిగా అయిపోయినాడు. పిలిస్తే కుటుంబభూషణ్ లాగా ఉండేవాడు. అట్లాంటిది పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా కారణం ఉంటే మంచిది, కారణం అనేది లేదు. ఎందుకు అధికారం అంతే, కారణం ఏమిటంటే అధికారం. అట్లే చాలా మంది ఇంకా పేరు తీసుకుంటే చాలా మంది ఉన్నారు. అట్లా మేము చదువు 10 మందికి విలువలు చెప్పేవాడు, మేము ఇట్లా విలువలను కోల్పోయి మేము చేయలేము. అధికారం శాశ్వతం కాదు ఎవరికైనా, మళ్ళీ అందులో నేను ఎప్పుడు వెంపర్లాడలేదు. మీరు చూస్తే నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ వెళ్ళను, బీఆర్ఎస్ పార్టీలోనే నా యొక్క రాజకీయ ప్రస్థానం ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తీరుకునేటువంటి అవకాశం ఉందంటారా? మళ్ళీ తెలంగాణ గడ్డ మీద తన సత్తా చాటేటువంటి అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారు? నా జీవితంలో చాలా చూసినాను. బీజేపీ అంటే అప్పుడు జనతా పార్టీ అనేవాళ్ళు. ఎమ్మెల్యే ఒక్క ఎంపీనే ఉండేవారు, జైపాల్ రెడ్డి గారు మా పెద్దన్నయ్య రంగారావు గారి క్లాస్మేట్. ఆ ఇంట్లో వంటింటి దాకా వచ్చి నాకు అన్నం పెట్టు వెళ్ళి కూర్చుని అంత చదువున్న మనిషి ఒక్కడే ఎంపీ ఉంటాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు బీజేపీ చూడండి ప్రపంచమే నడుస్తుంది కదా, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా చెప్పుకోవచ్చు. వ్యక్తి నడిపించే విధానం పట్టు ఉంటుంది. అట్లా మళ్ళీ ఇప్పుడు మరి అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది కాదండి ఆ స్థాయికి రావడానికి. వస్తుంది, పోరాటం అలవాటే కదా తెలంగాణ ప్రజలకు. ఎప్పుడు కొట్లాడమే, ఎప్పుడు కొట్లాడి సాధించుకోవడమే తప్పించి ఇంకోటి లేదు మనకు. వాణీదేవి గారు రాజకీయవేత్తగా రాణిస్తున్నారు. మరి పివి గారు తనయ్యగా ఆవిడకి అవకాశం దక్కింది కాబట్టి వాణీదేవి గారి పిల్లలు కూడా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? నేను రావటమే చాలా సర్ప్రైజ్. అది నేను నాన్నగారి తర్వాత నేనే వచ్చినా కాదు, చిన్నపిల్లలు రంగారావు గారు బాగా యాక్టివ్ రాజేశ్వరరావు గారు ఎంపీగా, రంగారావు గారు విద్యా మంత్రి గారు కూడా చేశారు. ఇద్దరు యాక్టివ్గా పాలిటిక్స్ లో ఉన్నారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే అన్నట్టుగా, నీ పని ఏంటిది, మా డాక్టర్స్ ఉన్నారు ఇంట్లో, ఇంజనీర్స్ ఉన్నారు మా ఇంట్లో, ఆర్టిస్టులు ఉన్నారు, ఇట్లా ఏం లేదు గృహిణిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి పని వాళ్ళే. గృహిణి అయితే వాళ్ళ పని ఏంటిది, పిల్లలకి అందరికీ సరిగ్గా పెట్టుకోవడం, అతిథులకు సరిగ్గా చూసుకోవడం, అట్లా ఫ్యామిలీ మంచిగా స్మూత్గా నడవడం. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకే. ఇవన్నీ ప్రొఫెషన్స్ అన్నట్టుగానే ఉన్నది, కానీ రాజకీయాలైనా వారసత్వంగా వచ్చేటి అట్లాంటి అట్మాస్ఫియర్ కాదు, లోకులు కాదు. ఎవరికి ఏది రాసి పెట్టిందో, ఎప్పుడు వాళ్ళకి ఏది కావాలో ఆ భగవంతుడు అన్ని రాసే పెట్టుంటాడు. నేను జీవితంలో ఎన్నడూ అనుకోలే నేను పాలిటిక్స్లోకి వస్తాను. ఫైనల్గా ఒక విషయం, మీరు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కుమార్తె, అలాగే విద్యాలయాలు నడుపుతున్నటువంటి ఒక విద్యావేత్త, ప్రస్తుతం జంట నగరాలు మహబూబ్ నగర్ అనేటువంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనమండలి సభ్యులు. మీ జీవితంలో మర్చిపోలేనటువంటి ఉద్వేగభరితమైనటువంటి సంఘటనలు ఏంటండి? ఎస్పెషల్లీ నాన్నగారు భారతరత్న నాన్నగారు ప్రకటించిన దాంట్లో ఒక అద్భుతమైన సన్నివేశం. నాకు అప్పుడే బైపాస్ సర్జరీ అయింది. యాక్చువల్లీ 300 నెల 4 నెలలు జస్ట్ స్టార్ట్ అయింది. 3 నెలలు కంప్లీట్ అయింది. నాకు ఇంట్లో ఉండి చిరాకు వచ్చింది. అప్పుడే నాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. కౌన్సిలింగ్కి నేను వెళ్ళడం జరిగింది. సరే అందరూ నాకు ఆపరేషన్ అయినా అందరూ వచ్చి బాగున్నా ఆరోగ్య పరామర్శ తర్వాత
అది రెండో రోజు అనుకుంటాను. రెండో రోజు కూడా నేను వెళ్ళిన తర్వాత మా చైర్మన్ గారు ఎందుకు వచ్చావమ్మా అని, పర్లేదు సార్ ఇంట్లో కూర్చొని 4 గోడలు చిరాకు వస్తుంది, మీ అందరిని చూస్తే కాస్త మర్చిపోతానని వచ్చినాను. అప్పుడేమో కుంటూ వచ్చినాను. ఓకే కానీ 11:30కి బ్రేక్లో వెళ్ళిపోను, రెస్ట్ తీసుకున్నాను అన్నారు. అంటే సరే మంచిది అనుకున్నా. సరే ఏదో స్పీచ్ నడుస్తుంది, మనకు మైక్ దొరికితే మాట్లాడేవాళ్ళు మైకాసులు ఉన్నారు కదా మనకి. సో 12 అయినా కూడా అయిపోవడం లేదు ఆయన స్పీచ్. మా చైర్మన్ గారు ఇట్లా చూస్తే సుఖేందర్ రెడ్డి గారు ఏమన్నా సరే నేను వెళ్ళి లేచి వెళ్ళిపోయాను. నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే లోపల మనకు ఫోన్ పనిచేయదు. ఒక మెసేజ్ ఎప్పుడు వచ్చిందో నాకు, మరి అక్కడ కూడా ఫోన్ పనిచేయదు. కానీ మెసేజ్ ఏమొస్తుందంటే అవార్డెడ్ పివి నరసింహారావు అవార్డెడ్ భారతరత్న అని ఎవరో పెట్టారు. వెంటనే నాకు ఏంటో వస్తున్నాయి కదా అన్ని కథలు ఏమో అనుకున్నా. ఇక పోయే టైం బయటకి ఇటు పోయగానే చాలా మంది మీడియా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అప్పటికీ అందరికీ తెలిసిపోయింది నేను లోపల ఉన్నాను కదా. మా ఇంకొక తోటి ఎమ్మెల్సీగా స్టేజ్ మీద మాట్లాడేస్తున్నారు కూడా, రండి మేడం. అది చాలా సర్ప్రైజింగ్. నేను మెంటలీ ఏం ప్రిపేర్ కాలేదు. నాకేమో ఒక సంతోషమైన వార్త, అది ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది. మరి చేత కాదు, అప్పటిదాకా మూలుగుతుంది దాన్ని. ఎక్కడి నుంచి నాకు ఆ ఎనర్జీ వచ్చిందో నాకు తెలియదు. రాత్రి 9 గంటల దాకా నేను మీడియా మిత్రులతోనే తిరుగుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. అంటే సంతోషం సగం బలం అని అంటారు చూడండి. సో అట్లాంటి సన్నివేశం జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు. ఇలాంటి చాలా ఉన్నాయి. నా ప్రయాణం విమాన సరోవరం ప్రయాణంలో కూడా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోయి నాన్నగారితో వెళ్ళలేదు. నేను తర్వాత 2018లో వెళ్ళేసాను. ప్రస్తుత సీజన్లో గాయారంలో పార్టీలు మారుతారు, కానీ నేను మాత్రం కడదాకా అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాను, గులాబీ కండువా కప్పుకునే ఉంటాను, ఇదే నా రాజకీయ ప్రస్థానం అని సురభి వాణిదేవి గారు చెబుతున్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. Mind Media, the voice of India.